హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, లెహంగా నిన్న కటింగ్ చూపించాను కదా. ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ అండి. నేను మర్చిపోయాను, ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. మెయిన్ క్లాత్ మీద మన సీదా సైడ్ రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్లో లైనింగ్ క్లాత్ వేసుకొని నెక్ చుట్టూ మెడ చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి అట్లా టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇస్తే రౌండ్ అనేది మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది నీట్గా. చూడండి, నేను ఇప్పుడు ఇట్లా మలిపేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది. జస్ట్ చేయి సహాయంతో ఇలా అంటే సెట్ అయిపోద్ది. కార్నర్లో అక్కడ చివరి ఉంది కదా, చివరిలో కుట్టేస్తాం చూడండి. టోటల్ చాలా కార్నర్లో వేయాలండి. మనము క్లాత్ ఇట్లా వాపస్ తిప్పుకున్నప్పుడు కుట్టు అట్లా కార్నర్లో వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, అట్లా చివరిని వేయాలా. నెక్స్ట్ సైడ్స్ జాయింట్ మొత్తం చేయాలి. ఇది మీకు తెలుసు కదా, అందుకని చూపించలేదు. నేను చేసేసి ఎక్స్ట్రా పీసెస్ కట్ చేస్తున్నాను. అక్కడ సైడ్ జాయింట్ కూడా మనకు పడింది. బ్లౌజ్ పీస్ తక్కువ ఉంటే జాయింట్స్ చేసుకున్నాను. వీడియో తీయలేదు, తెలుసు కదా అని చెప్పి ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకొని నెక్స్ట్ కింద ఇక్కడ మన కార్నర్లో కూడా పీస్ మనం జాయిన్ చేసుకోవాలి కదా. బట్ అలా చేసుకోకుండా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ ఉంటుంది రైట్ సైడ్ని తీసుకొచ్చి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ ఇట్లా ఉల్టా వేసుకుంటే మనకి వచ్చేస్తుందండి. వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ లోపల చేయి పెట్టేసి వాపస్ తీసేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఉంటుంది, లైనింగ్ ఉంటుంది. ఖర్చులు అనేటివి బయట కనిపించవు. చిన్న పిల్లలకి కదా, అందుకని చెప్పి ఇలా ఫినిషింగ్ ఇస్తున్నాను. చూడండి, వీడియో ఇలానే చూస్తూ ఉంటే మీకు చిన్న చిన్న టిప్స్ అనేటివి ఉంటాయి, యూస్ఫుల్ టిప్స్. మెయిన్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పిల్లలకి ఇలాంటి పట్టు క్లాతులు అనేవి బాగా ఇరిటేషన్ చేస్తుంటాయి. అట్లా ఇరిటేషన్ లేకుంటూ మనం ఇందులో ఈ వీడియోలో టోటల్ లోపల ఖర్చులు అనేటివి ఏమీ కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కుట్టడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఉక్స్ పట్టి కాజపట్టి వేయాలి కదా. బ్లౌజ్ మొత్తం మిడిల్లో చేసుకొని ఫోల్డ్ చేసేసి కట్ చేసేదాను మిడిల్లో. ఇది కాజాపట్టి అండి. కాజాపట్టికి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకున్నాను. ఫస్టే కింద ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసి అక్కడ రఫ్ చేసేసి కుట్టేయడమే. పైకి వచ్చేసరికి కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి రఫ్ చేయాలి. ఎందుకంటే మనం కింద పైన ఫినిషింగ్ ఇచ్చేసాం కాబట్టి కంపల్సరీ క్లాత్ ఇవ్వాల్సిందే. ఇట్లా వదిలేసి ఫోల్డ్ చేసి ఒక కుట్టు పెట్టేసుకోవడమే. నెక్స్ట్ పైన క్లాత్ కూడా ఒక కుట్టు పెట్టేసుకున్నాము. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ అనిపిస్తే మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువగా దొడ్డుగా అనిపిస్తుంది కాబట్టి తీసేసాము. 1 ఫోల్డ్ అండ్ సెకండ్ ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక కుట్టు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నాకు థ్రెడ్ ఉడికూరికే ఊడిపోతుంది, అందుకని చెప్పి పెట్టాల్సి వస్తుంది. ఓకే, సెకండ్ స్టిచ్ అక్కడ ఎక్కడైతే మనం స్టిచ్ పెట్టామో ఎగ్జాక్ట్లీ దాని మీదనే మళ్ళీ సెకండ్ స్టిచ్ రావాలండి. ఒక్కొక్కసారి మనం రఫ్ చేస్తుంటే క్లాత్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. చూడండి, 2 టైమ్స్ నాకు అట్లానే అయ్యింది. అలాంటప్పుడు కరెక్ట్గా నిడిల్ పెట్టేసి రఫ్ చేస్తే మిస్ అవ్వదు. చూడండి, అక్కడ కార్నర్లో ఎక్కడైతే ఫస్ట్ కుట్టేసి మలిపామో ఎగ్జాక్ట్లీ అక్కడే వేసేసేయాలి. ఎక్స్ట్రాస్ ఎంబడి తీసేసుకోవాలండి. థ్రెడ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ కాజాపట్టి చూద్దాం. కాజాపట్టి అయిపోయింది కదా, హుక్స్ పట్టి చూద్దాం. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను డబల్ ఫోల్డ్ చేశాను. మీరు లేకపోతే నార్మల్గా ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోద్ది. సేమ్ ప్రాసెస్. దీనికి పైన హాఫ్ ఇంచ్ వదలాలి, కింద హాఫ్ ఇంచ్ వదలాలి. దీనికి ఏంటంటే మనం కింది నుంచి వేస్తాము, ఉక్కు పట్టికి పైనుంచి వేయడమే. మీకు తెలుసు కదండి ఉక్కు పట్టి కాజాపట్టి ఎలా వేయాలో. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి బిగినర్స్ అయితే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రాక్స్ అయినా బ్లౌజెస్ అయినా ఏవైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను పెడతాను. చూడండి, ఈక్వల్గా వచ్చిందా లేదా? ఈక్వల్గా వచ్చేసింది. ఓకే, మనం డాట్స్ వేయాలి. పిల్లల బ్లౌజ్కి మిడిల్ డాట్స్ వేయాలండి, కింద నుంచి డాట్స్ వేయద్దు. మిడిల్ డాట్స్ మెయిన్. చూద్దాం మిడిల్ డాట్స్ ఎక్కడి నుంచో చూద్దాము. మనకి 3 ఇంచెస్ ఇస్తే సరిపోద్ది. మనకి షోల్డర్స్ జాయిన్ చేసేసాను. షోల్డర్స్ జాయిన్ చేసినాకనే డాట్స్ చేసుకోవాలి. పైనుంచి 6 to మళ్ళీ 9 ఇంచెస్ మీన్స్ మధ్యలో 3 ఇంచ్ డాట్ వస్తుంది. 3 ఇంచెస్ ఉంటుంది డాట్, ఎందుకంటే 2 years బేబీ కాబట్టి 3 ఇంచెసే వేసుకుంటున్నాము. ఇది షోల్డర్లో మిడిల్లో పట్టుకొని మనకి హ్యాండ్కి
హ్యాండ్ వేస్తాం కదా, ఆ ఖర్చు కూడా విడిచిపెట్టేసి మిడిల్లో పట్టుకొని వేయాలండి. ఇక్కడ చివరి నుంచి సన్నగా వచ్చి ఇక్కడ సన్నగా రావాలి. చూడండి, 1/2 ఇంచ్ అట్లా విడిచిపెట్టుకొని ఎగ్జాక్ట్లీ అక్కడ క్లాత్ పట్టుకొని సెకండ్ డాట్ కూడా వేసేయడమే. ఓకే, డాట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వెనుక పాటు కూడా వేయడమే. ఇది హ్యాండ్స్ అండి. మన లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇది చూద్దాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంటే పైన కనిపిస్తున్న క్లాత్ మీద మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ హ్యాండ్ మాత్రమే, ఓన్లీ లైనింగ్ కాదండి, లైనింగ్ జాయిన్ చేయలేదు, ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే కుడుతున్నాను. చూడండి, మీరు వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాతే కుడుతున్నాను. మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ వచ్చేసి షోల్డర్స్ మీద పెట్టేసి కుట్టుకోవాలి. ఇది కంపల్సరీ ఎవరైనా ఇలానే చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్, లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ సైడ్ పెట్టి కుడుతున్నాను. ఇలా కుడితే ఏమవుతుంది అంటే, మన పట్టు క్లాత్కి వచ్చేసరికి దానికి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ 2 years బేబీ కదా, వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తుంది. వాళ్ళు వేసుకోవడం ఇష్టపడడు, ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇలా ప్లాన్ చేసాము దీన్ని. మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ సైడ్ కుట్టేసేయాలి, లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ సైడ్ కుట్టేసేయాలి. ఈ ప్రాసెస్ పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి, బాగా ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చలో మలిపేసేసుకుంటే నీట్గా ఉంటుంది, మనకి కుట్లు కనిపించవు, అట్లా చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉంది. అసలు ఎలా కుట్టామా అనేది ఎవరికి తెలియదు. ఇలా కుట్టేసాలి. నెక్స్ట్ కింద మనకు జాయింట్ కావాలి కదా, అప్పుడు ఏం చేయాలి, మెయిన్ క్లాత్ ఇట్లా బయటికి తీసేసి పైనుంచి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. మధ్యలో క్లాత్ అంతా పెట్టేసేయాలి. మధ్యలో క్లాత్ మాత్రం కుట్లలోకి రాకుండా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ క్లాత్ తీసేసి సపరేట్ చేసేసి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టాలి. మధ్యలో క్లాత్ అట్లానే పెట్టేసేయాలి. దాన్ని మనం వాపస్ తీసేస్తే వచ్చేస్తుంది. మనం డోరీస్ ఎలా లాగుతామో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. చూడండి, కొంచెం మెల్లిమెల్లిగా చేయండి. డోరీస్ ఎలా లాగుతున్నామో సేమ్ అలానే లాగేస్తే మనకి కింద కూడా జాయింటింగ్ అయిపోతుంది విత్ నీట్గా ఫినిషింగ్. ఎక్స్ట్రా పీసెస్ అనేటివి, థ్రెడ్స్ అనేటివి బయట కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే, చూడండి, ఫ్రంట్లో అంతే నీట్గా ఉంది, బ్యాక్ సైడ్ అంతే నీట్గా ఉంటుంది. కార్నర్ ఎగ్దమ్ కార్నర్లో ఒక కుట్టు పెట్టేసుకుంటే సరిపోద్ది. సెకండ్ హ్యాండ్ కూడా ఇంకో కుట్టు పెట్టేశాను, ఫినిషింగ్ కుట్ అనమాట. ఇది అయిపోయాక సైడ్ జాయింట్స్ తీసేసుకోవడం. చూడండి ఎంత నీట్గా ఉందో. సైడ్ జాయింట్స్ కూడా థ్రెడ్స్ అనేవి బయటికి కనిపించకుండా చేయాలి. సారీ, ఇక్కడ లేస్ ఉంది, లేస్ కుట్టడం మర్చిపోయా. లేస్ అండి, మనకి ఒక్కొక్కసారి లేస్ కుడుతుంటే మనకి ఏమైపోతుంది, ఇట్లా పైకి ఎత్తి లేసి పెట్టినట్టు ఉంటుంది కదా, అట్లా ఉండొద్దు. లేస్ మంచిగా కూర్చోవాలి అంటే ఫస్ట్ ఒక లూజ్ కుట్టు లేస్ మీద నేను ఇలా వెనక చేయి పెట్టి ఎలా నొక్కేసి కుడుతున్నానో మీరు అలానే కుట్టండి. అప్పుడు మనం ఫ్యాబ్రిక్ మీద కుట్టినప్పుడు లేస్ అనేది ఇట్లా లేచినట్టు ఉండదు, నీట్గా ఉండిపోద్ది. మనం ఎలా యూ షేప్లో కుట్టినా, వి షేప్లో కుట్టినా, ఎలా కుట్టినా అలా నీట్గానే ఉండిపోద్ది. చూద్దాం కూడా. మన కాజా పట్టి ఉంది కదా, అక్కడ కాజా వస్తుంది కాబట్టి అదొకటి స్కిప్ చేసేసి అక్కడ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాం. చూడండి, అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం లేస్ కుట్టేటప్పుడు లాగొద్దు, లేస్ని లాగొద్దు, బ్లౌజ్ పీస్ని లాగొద్దు, దేన్ని లాగొద్దు. అది ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రావాలి. అయితే కార్నర్లో కుట్టాలి, బట్ పాప కదా వేసుకున్నప్పుడు కుచ్చుకుంటుందేమో అని కొంచెం నేను జరిపి కుడుతున్నాను. మీకు కావాలి అంటే మీరు ఎండింగ్లో పెట్టి అక్కడ ఎడ్జ్లో పెట్టి కూడా కుట్టుకోవచ్చు. బేబీ కోసం అని చెప్పి నేను ఇలా కుడుతున్నాను. అయితే లేస్ కుట్టేటప్పుడు మిడిల్లోనే పడాలండి కుట్టు, మిడిల్లో కుట్టు పడేటట్టు చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో, యూ షేప్లో కుట్టినా కానీ లేస్ ఇట్లా లేసినట్టు అనిపించట్లేదు, నీట్గా ఉంది. నెక్స్ట్ సైడ్స్ రైట్ సైడ్ పెట్టుకొని ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. మనం నార్మల్గా అయితే ఉల్టా పెట్టి కుడతాం కదా, అట్లా కాదు, రైట్ సైడ్ పెట్టుకొని కుట్టుకున్నాక వాపస్ తీసేసి లైనింగ్ క్లాత్ మీద ఇప్పుడు స్టిచ్ చేయాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసిన ప్రకారం స్టిచ్ చేయాలి. మనం కటింగ్లో రన్నర్తో రన్ చేసాం కదా, మనకు ఆ మార్కింగ్స్ అక్కడ ఈజీగా కనిపిస్తున్నాయి. అది ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకుంటే
సరిపోద్ది. చాలా ఈజీ అండి. బేబీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దీని కటింగ్ వీడియో నా ఛానల్‌లో దీని తర్వాత అదే ఉంటది. కటింగ్ వీడియోనే ఉంటది. ఛానల్‌లోకెళ్ళి చూడండి. చూడండి ఇప్పటిదాకా నేను అన్నాను కదా! రన్నర్‌తో రన్ చేసుకున్నాం కదా! అలానే యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్ పడతాయి. మీకు ఈ రన్నర్ ఆన్‌లైన్‌లో గూడా అవైలబుల్ ఉందండి. అమెజాన్‌లో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో గూడా ఉంది. లేదు అంటే డైరెక్ట్ షాప్స్‌లలో గూడా దొరుకుతది. రన్నర్ అని చెప్పి టైలర్ మెటీరియల్‌లో షాప్ ఉంటది కదా! అక్కడెళ్లి అడిగితే వచ్చేస్తదండి. ఇచ్చేస్తారు వాళ్ళు. చూడండి బ్లౌజ్ కంప్లీటెడ్. టోటల్‌గా కంప్లీట్ అయింది. లోపట చూడండి మనకు థ్రెడ్స్ అనేటివి గూడా ఎక్కడ ఏవి కనిపించట్లేవు. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది.